మనోహర్ దాస్ గారికి, ఇక్కడ విచ్చేసిన ఈ చిన్నారి బంగారు తల్లు ఎంతో చక్కగా డాన్స్ చేశారు. మరి ఇక్కడ మీ అందరూ నా హిందూ బంధువులందరూ కూడా నమస్సుమాంజలీలు. అయితే మనము ఇప్పుడు ఆధునిక సమాజంలో ఉన్నాం. మన సమాజంలో ఎన్నో మార్పులు అవుతున్నాయి. మరి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలంటే మనము ఒక 5 పరివర్తనల గురించి ఈరోజు మీ అందరితో చర్చించదలుచుకున్నాను. ముందుగా పర్యావరణం. మనకి ప్రకృతి తల్లిగా భావిస్తాం, అవునా? మనము ప్రకృతిని కొలుస్తాము, ఆరాధిస్తాము. మరి ఈ ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన అవసరం మనకందరికీ ఉంది కదా. అయితే ఇక్కడ మీకు 3 P'ల గురించి వివరిస్తాను. पेड़ बढ़ाओ, पानी बचाओ, ప్లాస్టిక్ హటావో. మొదటిగా పేడ్ బడావో. పేడ్ బడావో ఇప్పుడు మనం చూస్తున్నామండి, మన చుట్టుపక్కల అంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, అవునా? మనం ఒక కాంక్రీట్ జంగుల్లో ఉంటున్నాం. మరి మనకి చెట్లు ఎందుకు కావాలి చెప్పండి? పిల్లలు ఎవరైనా చెప్తారా? చెట్లు ఏమి ఇస్తాయి మనకి? ఆక్సిజన్, వెరీ గుడ్, ప్రాణవాయువు. ఇంకా మెడిసిన్స్, ఓకే. ఇంకా పెద్దగా ఎవడైనా మరి పెద్దవాళ్ళు కూడా చెప్పచ్చండి. ఆహారాన్ని ఇస్తాయి కదా, ఆహారం ఇస్తాయి, మంచి నీడని ఇస్తాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం గాలి. కరెక్ట్ వర్డ్ రాలే ఇంకా. వెరీ గుడ్, పొల్యూషన్, కాలుష్యాన్ని తగ్గిస్తాయి. అందుకనే మనము పేడ్ బడావు అని చేయాలి. అంటే చెట్లని మనం పెంచాలి. ముందుగా మనం ఏదైనా చెట్లని మరి కాంక్రీట్ జంగుల్లో మన సివిలైజేషన్ ప్రకారం ఆధునిక అర్బనైజేషన్ వల్ల మనము చెట్లని మనం నరికి మరి బిల్డింగ్లు కడుతున్నాం కదా. మనం ఏం చేయాలి? దాని ద్వారా చెట్లని మనం పోస్తున్నప్పుడు ఇంకో చోట మొక్కలని నాటాలి. అర్థమైందా? అందరూ కూడా నాటారా అమ్మ మీరు మొక్కలు? ఓకే. తర్వాత పానీ బచావ్. మనమందరం కూడా ఒక షవర్ కల్చర్ వచ్చేసిందండి మనందరికీ. మన ఇళ్లలో మనం షవర్ వాడుతున్నాం. మనం ఎంత నీళ్ళు వాడుతున్నామో మనకే తెలియట్లేదు. కనుక మనకి నీళ్ళని మనము కాపాడాల్సిన, సేవ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. షవర్ బదులు మనం ఏం చేయొచ్చు? బకెట్ వాడచ్చు. కరెక్ట్. బకెట్ వాడితే మనకి నీళ్లు తక్కువగా వాడతాము, తద్వారా మనము నీళ్ళని పొదుపు చేయొచ్చు కదా. మరి మన ఇళ్లలో ఆరోస్ వాడుతున్నాం కదా అందరము. మరి ఆరోలో ఎంత నీళ్ళు వేస్ట్ అవుతుందో మీ అందరికీ తెలుసు కదా. మరి ఆరో నీళ్ళు ఏం చేయాలండి? ఆరో నీళ్ళు మనకి ఆరో నీళ్ళని మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదా, మొక్కలు, వాటికి మనము తరలించవచ్చు. అలాగే మనము టెర్రస్ గార్డెనింగ్ చేయొచ్చు. టెర్రస్ గార్డెనింగ్లో ఈ నీళ్ళని కనుక మనము ఆ నీళ్ళని కనుక అక్కడ తరలిస్తే మనము చక్కగా మొక్కలు పెరుగుతాయి. మన ఇంట్లోనే మనం చక్కగా కూరగాయలు పండించుకోవచ్చు. సో టెర్రస్ గార్డెనింగ్ కూడా మనము అందరం కూడా చేయాలి. తర్వాత ప్లాస్టిక్ హటావు. చెప్పండి, ఇవాళ రేపు మన అందరికీ పెద్ద మహమ్మారి ఏంటండి? ప్లాస్టిక్, అవునా? ఎక్కడ చూడండి ప్లాస్టిక్. మరి ఈ ప్లాస్టిక్ని మనము టోటల్గా నిషేధించచ్చా? లేదు కదా, ఇది నిషేధించలేము. మన ప్లాస్టిక్ మన జీవితంలో ఒక భాగస్వామి అయిపోయింది. అది బయోడిగ్రేడబుల్ కూడా కాదు. అయితే మనం ప్లాస్టిక్ని నివారించలేము కానీ నిషేధించవచ్చు. ఎలా? మనము ఏదైనా అంగడికి వెళ్ళామనుకోండి, షాప్స్కి, మనం ఏం చేయాలి? బట్టల బ్యాగులు తీసుకెళ్ళాలి, పేపర్ బ్యాగ్స్ తీసుకెళ్ళాలి. పిల్లలు ఇవన్నీ మీకు తెలిసినే కదా, స్కూళ్ళలో చదువుతుంటారు కదా, అవునా? బట్టల బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. అలాగే మనకి